ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ సహజ దారాలు, కృత్రిమ దారాలు. సహజ దారాలు, కృత్రిమ దారాలు ఎలా తెలుసుకోవచ్చు అంటే, మండించిన ద్వారా సహజ దారాలు బూడిదిగా మారుతుంది. అది సహజ దారాలు అంటారు. కృత్రిమ దారాలు కాలిస్తే ద్రవంగా మారి చుక్కలు చుక్కలుగా పడుతుంది. అది కృత్రిమ దారాలు. ఇప్పుడు మేము చేసి చూపిస్తాం. ఇప్పుడు మీరు సహజ దారాలు మండిస్తే బూడిదగా మారుతాయని చెప్పారు. మరి ఉన్ని అంటే సహజ దారాలు ఉంటాయి కదా, మరి అవే ఉన్ని దారాలు కాల్చినప్పుడు వెంట్రుకల వాసన వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీరు సహజ దారాలు, కృత్రిమ దారాలు తేడా చూపిస్తారు. ఓకే. ఫస్ట్ ఏం చేస్తున్నారు? పురుకోసు. దాన్ని మండించే పరీక్ష చేస్తారు అయితే. మండింది, బూడిద ఏర్పడిందా? ఏర్పడింది సార్. ఇది సహజ దారం. మరి అది సహజ దారమా, కృత్రిమ దారమా? ఓకే, పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ దీన్ని దేంతో తయారు చేస్తారు? టెంకాయ పీస్ తోటి. ఓకే. చూడండి అది ఎలా మండుతుంది. బూడిద రాలుతుందా లేదా? మరి అది ఏం దారం? అది సహజ దారం. ఓకే. ఓకే, దూది, కాటన్. మరి ఇది కాటన్, అది సహజమా, కృత్రిమది? బూడిదిగా మారుతుందా లేదా? మారుతుంది. ఓకే. నెక్స్ట్ ఉన్నే, అది నూలు దారమా? నూలు దారం. చూపిండి నూలు దారం కాల్చి. చూడండి సహజ దారం సార్. సహజ దారం. ఎందుకు? చూడండి బూడిద ఏర్పడిందా లేదా? ఏర్పడింది. మరి అన్ని సహజ దారాలేనా? కృత్రిమ దారాలు లేవా? ఏం దారం అది? దాని పేరు? ఓకే, నైలాన్ దారం. ఏది ఒకసారి నైలాన్ దారం చూపించండి. అరే ఏమవుతుంది చూడండి. చూడండి మొత్తం ఒకదానికొకటి ప్లాస్టిక్ ఎలా అయితే మారుతుందో అదిగోండి. చూడండి పైకి వెళ్ళిపోతుంది సార్. అదిగో జారి పడిందా లేదా? సో ఇది మరి సహజ దారమా, కృత్రిమ దారమా? ఇది కృత్రిమ దారం. ఇంకా ఏదో క్లాత్ తెచ్చినట్టున్నారే. ఇది కూడా చూడండి మంట ఎలా మండుతుందో. ఏం దారం అది? చూడండి కింద కాలుతుందా లేదా, రాలుతుందా లేదా అది? సో ఇవి పాలిస్టర్తో చేసినటువంటి క్లాత్. క్లాత్. సో ఇది కూడా కృత్రిమ దారం. ఇది కూడా చూడండి ఎలా మండుతుందో. ఇంకా చాలా కాలుతుంది చెయ్యి. సో సహజ దారాలకి, కృత్రిమ దారాలకి తేడా అదే. వెరీ గుడ్, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు.